ఒక్కసారి పవన్ కళ్యాణ్ కాకినాడలో 8 ఏళ్ల క్రితం పెట్టిన సభలో ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఐ వాంట్ టు డిస్కస్ అండి. ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు మహాకవి గురజాడ. పవన్ కళ్యాణ్ గారు అదంతా రాయపోల్ సుబ్బారావు గారు, గురజాడ గారు కాదు. మీ స్పీచ్ స్టార్టింగ్లోనే మీరు ఎలా మా పాటలు డొలటం వల్ల లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ అవడం వల్ల మీరు అని ఉంటారు. ఎస్, ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వానికి చాలా అవసరం. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఇది రాసిన సుబ్బారావు గారి ఉద్దేశం. మనకున్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం. ఎక్కడికి వెళ్ళినా నార్త్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది, డిలిమిటేషన్ అప్లై అవ్వబోతుంది. కొన్ని రోజుల్లో వి విల్ ఫేస్ ద ఇంపాక్ట్ అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలుగుని, తెలుగు వారిని, తెలుగు భాషని పొగడాలి, నీ జాతి గౌరవం నిండుగా నిలపాలని మీకు మీరుగా 8 ఏళ్ల క్రితం కాకినాడ సభలో అన్న మొదటి మాట ఇది. ఆ మొదటి మాటనే నేను నినాదంగా తీసుకుని ఈరోజు ఈ విశ్లేషణ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నిన్న ఆయన అన్నారు తప్పే ఉంది బహుభాష నేర్చుకోవటం అనేది. ఆ ఒక్క పాయింట్లో నాకు కొంచెం గ్లిచ్ వచ్చింది. డెఫినెట్లీ పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు రూపాయిని హిందీ ఆర్ని తీసేసి తీసేసి వాళ్ళు తమిళ్ లిపిలో వాళ్ళు దాన్ని రాయటము, అదంతా ఖచ్చితంగా సమన్వయమే అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఎవరి భాష ఎవరికి కమ్మదనం ఇస్తుందో మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. తెలుగు ఈరోజు మనం మాట్లాడే ఒక అమ్మతో సంభాషించే, ఒక మాతృమూర్తితో సంభాషించే ఒక కంబటి అయిన లాంగ్వేజ్ని మనం తీసుకొచ్చి హిందీని ఫోర్స్ చేసుకుని బహుభాష ఇంట్రెస్ట్ కోసం మనం నేర్చుకోవాలి హిందీని అంటే, ఈ రకంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా తెలుగుని, తమిళ్ని, మలయాళంని, కన్నడాన్ని, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని నార్త్ ఇండియాలో ఇదే మీరు చెప్పిన స్లోగన్ రాయప్రోల్ సుబ్బారావు గారి స్పీచ్ మీరు మొదలుపెట్టిన మీ నినాదంతోనే మొదలు పెడదాం. మీరు తీసుకెళ్ళి ఇదే సోకాల్డ్ ఎజెండాని బీజేపీ గవర్నమెంట్లో కూటమిలో మీరు ఉన్నారు కాబట్టి వెళ్ళి ప్రస్తావించండి. ఖచ్చితంగా కాదా అండి? మీకే సే ఉంది. బయట వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా, ప్రజలు ఎంతమంది చెప్పినా కూడా అధిష్టానానికి, బీజేపీకి, ప్రైమ్ మినిస్టర్కి చేరదు ఇలాంటి వార్తలు. మీరే తీసుకోవాలి, ఎందుకంటే మీరే మొదలు పెట్టారు ఈ సభలో ఒకప్పుడు. ఈరోజు మాట మారిపోతే మాత్రం జనాలు ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కావట్లేదు. రెండోది, మీరు అన్నారు హిందీ సినిమాలు వచ్చి తెలుగులో ఒక డబ్బు అవట్లేదా, మలయాళం డబ్బు అవట్లేదా, తమిళ్లో డబ్బు అవట్లేదు. ఇట్స్ అ బిజినెస్. బిజినెస్ ఇస్ డిఫరెంట్. భాష మీద ఉన్న ప్రేమ, ఫోర్సింగ్ అ లాంగ్వేజ్ ఆన్ టు సమ్వన్, హిందీని ఫోర్స్ చేయడం తేడా ఉందండి చాలా. ఆ రకంగా చూసుకుంటే తెలుగు సినిమాలు హిందీలో డబ్బు అవట్లేదా? ఇట్స్ అ వైస్ వర్సా లాజిక్. దీనికి అన్ఎండింగ్ సొల్యూషన్ ఉంటుంది. బట్ మీరన్న సిద్ధాంతాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను ఈ పర్టికులర్ విషయంలో.